హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ కిచెన్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ బుజ్జి ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీగా చూపిస్తాను. చూసేద్దాం రండి. లెట్స్ స్టార్ట్. ఆనియన్స్ కట్ చేసినవి, గ్రీన్ చిల్లీ, కొరియాండర్, 3 eggs. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని దీంట్లో 4 cups ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ ఇందులో వేసేద్దాం. ఆనియన్స్ తో పాటు రెడ్ చిల్లీ కూడా వేసేసుకోవాలి. వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్, హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఆనియన్ గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఎగ్స్ని పగలగొట్టుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం బాగా బీట్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఆనియన్లో మనం అలాగే వేసేస్తే మనకి రెస్టారెంట్ స్టైల్ లాగా కనిపించదు. ఇలా బీట్ చేసుకొని మనం వేస్తే చాలా బాగా వస్తుంది. ఇలా గోల్డెన్ ఫ్రై కలర్లో వచ్చేసిన తర్వాత మనం ఎగ్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ఒక 1 minute వదిలేయాలి. దాని తర్వాత కలుపుకుందాం. ఇప్పుడు చిన్నగా ఇలా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చిల్లీ పౌడర్ వేసుకుందాం. మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. నేను ఇందులో 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు మీకు టేస్ట్కి బట్టి మీరు వేసుకోవచ్చు. కొరియాండర్ చల్లుకోవడమే. మన టేస్టీ ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది. ఇది మనకి చపాతీలోకి నైట్ టైం చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. టేస్టీ ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఫుడ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.